హాయ్ వ్యూయర్స్. టుడే మనం తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లోని చాప్టర్ 11 సోషల్ సెక్యూరిటీ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ మనకు తెలంగాణ ఎకనామీలో యూజ్ అవుతుంది, పాలసీస్ పరంగా కూడా యూజ్ అవుతుంది, కొన్ని స్కీమ్స్ కూడా దీంట్లో చర్చించబడ్డాయి. అయితే మనకున్న ఓల్డ్ నోట్స్ని అప్డేట్ చేసుకోవచ్చు దీని ద్వారా. టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ చేయూత పెన్షన్ సంబంధించి ఉంది. ఇది వచ్చేసి ఈ పథకం మనకు 2014 నవంబర్ 8లో స్టార్ట్ అయింది. 2014 నవంబర్ 8లో కొత్తూరు మహబూబ్నగర్ జిల్లాలో ఈ చేయూత పథకం ప్రారంభించబడింది. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రజెంటు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే మనకి ఓల్డ్ ఏజ్ విడోస్, వేవర్స్, టాడీ ట్యాపర్స్, ఎయిడ్ పేషెంట్స్ వీరి అందరికీ 2016 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ కింద. ఓకే, నెక్స్ట్ డిసేబుల్ పర్సన్స్కి మనకు 4016 ఇస్తున్నారు. ఈ 4016 మనకి జూలై 2023 నుంచి వెళ్ళి 4016 ఇవ్వడం మొదలుపెట్టారు. ముందు వీళ్ళకి కూడా ఫస్ట్ 3016 ఉండేది. ఆ తర్వాత చూస్తే మనకి బీడీ వర్కర్లకి 2016 ఇస్తున్నారు. మార్చి 2015 నుంచి వెళ్ళి వీళ్ళకి 2016 ఇస్తున్నారు. ఈ డేట్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్లో కానీ స్టాటికల్ అబ్స్ట్రాక్ట్లో కానీ డేట్లు మెన్షన్ చేసిందంటే అవి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే సింగిల్ ఉమెన్ పెన్షన్స్ వచ్చేసి మనకి 2016 ఇస్తున్నారు. ఇది ఏప్రిల్ 2017 నుంచి వెళ్ళి మనకు సింగిల్ ఉమెన్కి కూడా పెన్షన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఒంటరి మహిళ లైక్ డైవర్స్లు కావచ్చు, అన్మ్యారీడ్ అయి ఒంటరిగా ఉండే మహిళ కావచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి డయాలసిస్ కేటగిరీ ఈజ్ ఆల్సో న్యూలీ ఇంక్లూడెడ్ ఫ్రమ్ సెప్టెంబర్ 2022 ఆన్వర్డ్స్. సో డయాలసిస్ కేటగిరీ వాళ్ళకి ఆ పేషెంట్స్కి కూడా సెప్టెంబర్ 2022 నుంచి ఇస్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎలిజిబిలిటీ అనేది అంతకుముందు 60 సంవత్సరాలు ఉండే కదా, దాన్ని 57 సంవత్సరాలు కుదించారు అన్నమాట. సో 57 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పొందొచ్చు మనకి. నెక్స్ట్ చూసుకుంటే ఈ బెనిఫిషరీ లిస్టు టాప్లో ఎవరెవరు ఉన్నారు అని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఇన్ 23-24 మనకు అధికంగా చూస్తే ఫస్ట్ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి మనకి 36.05%. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి విడో పెన్షన్స్, ఇది సెకండ్. ఆ తర్వాత మనం చూసుకుంటే థర్డ్లో మనకి డిసేబుల్డ్ ఉన్నాయి. సో ఎవరికి ఎక్కువ పెన్షన్స్ ఇస్తున్నామని చూసుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత మనకి ఫోర్త్లో చూసుకుంటే ఇక్కడ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఫోర్త్లో ఇలా టాప్ 3-4 చూసుకుంటే సరిపోతుంది. అతి తక్కువ వచ్చేసి మనకి ఇక్కడ 0.09 బీడీ వర్కర్స్ ఉంది, ఇది లోయెస్ట్. అయితే మనం చూసుకుంటే ఇట్లా ఎంతమందికి ఎన్ని రకాల పెన్షన్స్ ఇస్తున్నారంటే తెలంగాణలో 11 రకాల పెన్షన్స్ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. 11 రకాల పెన్షన్స్ ఇస్తున్నారు. సో అవి ఏంటో మనం ఇక్కడ చూసుకుంటే ఒకటి ఓల్డ్ ఏజ్, ఆ తర్వాత విడో, ఆ తర్వాత డిసేబుల్, వేవర్ అంటే చేనేతకారులు, తర్వాత టాడీ టాపర్స్ అంటే గీత కార్మికులు, హెచ్ఐవి పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, బీడీ వర్కర్లు, సింగిల్ ఉమెన్, బీడీ టేకేదార్ అంటే వీళ్ళు సేకరించే వాళ్ళు అన్నమాట. సో బీడీ టేకేదార్ వాళ్ళు అందరికంటే లోలో ఉన్నారన్నమాట. బీడీ టేకేదార్ ఇట్లా మనం చూసుకోవాలి. మనకు ఓవరాల్గా అయితే అప్పుడు 2023-24లో 44,10,320 మందికి పెన్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు పెన్షనర్స్ 2023-24 సంవత్సరంలో 44,10,320 ఉండే. 2024-25 ఏప్రిల్ నుంచి వెళ్ళి అంటే 2024 ఏప్రిల్ టు 2024 సెప్టెంబర్ మధ్యలో 43,04,403 మందికి పెన్షన్ ఇస్తున్నారు. సో ఇది మనం చూసుకోవాలి. సో పెన్షనర్స్ తగ్గారు కొంచెం, ఇక్కడ మనకు అర్థమవుతుంది అది. ఓకే, సో ఇట్లా చూసినా కానీ మనకు టాప్లో ఇక్కడ కూడా ఈ 2024 ఏప్రిల్ టు సెప్టెంబర్ చూసినా ఫస్ట్ మనకు ఓల్డ్ ఏజ్ ఉన్నారు, సెకండ్ విడో పెన్షన్స్ ఉన్నాయి, తర్వాత డిసేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా లోలో వచ్చేసి బీడీ టేకేదార్ వీళ్ళే ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే,
ఇది వచ్చేసి మనకు 2005లో చేయబడ్డది. 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలు చేయబడుతుంది మనకి. అయితే దీని కింద మన తెలంగాణలో 1,76,52 మంది ఈ ఎంజినరేగా కింద రిజిస్టర్ అయ్యారు 2023-24లో. సో ఇంతమంది రిజిస్టర్ అయ్యారన్నమాట. దీని ద్వారా 100 రోజుల గ్యారంటీ ఉపాధి కల్పించడం లక్ష్యం కదా. సో అట్లా దీని కింద ఇంతమంది ఎన్రోల్ అయ్యారు. అయితే దీంట్లో వర్కింగ్ ఎంతమంది అంటే 2023-24లో 40,62,119 మంది సో పనిచేసారు. దాంట్లో 58% ఉమెనే ఉన్నారు, 42% మెన్ ఉన్నారు. సో ఉమెన్ ఎక్కువగా ఉన్నారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నెంబర్స్ కాకపోయినా ఉమెన్కి ఎక్కువ మంది ఉపాధిలో ఉన్నారు ఎంజినరేగా కింద. ఆ తర్వాత 2024-25 చూసినా కానీ ఇక్కడ కూడా ఉమెన్ వాటా పెరిగింది ఇంకొక శాతం మెన్ కంటే. సో ఇక్కడ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎంజినరేగా కింద పనిచేసే వారిలో మెన్ కంటే ఉమెన్ ఎక్కువగా ఉన్నారు. ఇది మనం చూసుకోవాలి మెయిన్గా. సో నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి చూసుకుంటే స్వయం సహాయక బృందాలు. వీరి గురించి చూసుకుంటే ఏ వన్ టైమ్ రివాల్వింగ్ ఫండ్ సపోర్ట్ ఆఫ్ ₹10,000 విల్ బి ప్రొవైడెడ్ టు ఈచ్ ఎస్హెచ్జి. ఈ రివాల్వింగ్ ఫండ్ అంటే ఇది వన్ టైం రివాల్వింగ్ ఫండ్ అంటే ఇప్పుడు మనకి చేయబదలు లెక్క అనుకోండి. ఇప్పుడు అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ గవర్నమెంట్కి ఎలాంటి మిత్తి లేకుండా కట్టేయడం అన్నమాట. అట్లా మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ కట్టవచ్చు. సో ఇది రివాల్వింగ్ ఫండ్ అంటే మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవడం, గవర్నమెంట్కి మళ్ళీ కట్టేయడం, అట్లా దీన్ని రివాల్వింగ్ ఫండ్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మనకి ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ. తెలంగాణలో మొత్తం 17,235 ఫేర్ ప్రైస్ షాప్స్ అంటే ఇవి రేషన్ దుకాణాలు అన్నమాట. ఇవి ఉన్నాయి మన తెలంగాణ, ఇన్ని ఉన్నాయి 17,235. అయితే మనకు కొన్ని కార్డుల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి అంత్యోదయ కార్డు. దీని కింద ఏంది, అంత్యోదయ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ టు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, సింగిల్ పర్సన్ అండ్ డిసేబుల్డ్ అండర్ విచ్ 35 kg ఆఫ్ రైస్ ఈస్ గివెన్ ఫర్ మంత్ అట్ ₹1 ఫర్ కేజీ. అయితే ఈ అంత్యోదయ కార్డ్ అనేది పేదల్లో అతి పేదలకు ఇస్తారన్నమాట. ఇది సింగిల్ పర్సన్స్ వాళ్ళకి బాగా పేదలు ఉండి డిసేబుల్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి ఇస్తారు. ఇది మొత్తం ఆ కుటుంబానికి ఇస్తారు. ఇది ఈ కార్డు ద్వారా 35 kgల బియ్యం ఇస్తారు. దీనికి ఒక్కో ఫర్ మంత్ కింద ఇస్తారు. సో ఒక్క కిలోకి రూపాయి కట్టుకోవాలి, అంటే 35 కిలోలకి ₹30 కట్టుకొని తీసుకోవచ్చు ఇది. ఆ తర్వాత అన్నపూర్ణ కార్డ్స్. ఈ అన్నపూర్ణ కార్డు ఎవరు ఇస్తారంటే సీనియర్ సిటిజన్స్ విత్ నో అదర్ మీన్స్ ఆఫ్ సర్వైవల్ అండర్ విచ్ 10 kg ఆఫ్ రైస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ. అయితే ఈ అన్నపూర్ణ కార్డు కింద వాళ్ళకి ఎవరంటే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధమైన ఆదాయం లేని వృద్ధులకు వాళ్ళకు ఉచితంగా 10 kg ఇస్తారంట. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో 2023-24 చూసుకుంటే, అట్లనే 2024-25 31 ఆగస్టు 2024 మధ్య చూసుకుంటే ఇక్కడ మనకి అధికంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ తర్వాత అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. సో ఏ కార్డులు ఎక్కువ ఉన్నాయో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో రాష్ట్రం మొత్తంలో 89,96,337 కార్డులు ఉన్నాయి 2024-25 మధ్యలో. అప్పుడు అంటే 2024 ఆగస్టు 31 నాటికి 89,96,337 ఉన్నాయి. అయితే ఏ కార్డులు కానీ అండ్ షాపులు కానీ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లా తక్కువ ఉన్నాయి మన ఎగ్జామ్లో అడుగుతాడు. సో వాటిని ఒక బాక్స్లో మనం ఇట్లా సెట్ చేసినాం. ఫస్ట్ చూసుకుంటే మన కేటగిరీ టాప్ బాటమ్. ఓకే, నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఫేర్ రెమ్యూనరేటివ్ షాప్స్. సో చౌక ధరల దుకాణాలు, రేషన్ దుకాణాలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా నల్గొండలో ఉన్నాయి. సెకండ్ టాప్ రంగారెడ్డి, తక్కువ ఫస్ట్ ములుగు, ఆ తర్వాత తక్కువ జయశంకర్. ఓకే, నెంబర్ ఆఫ్ అన్నపూర్ణ కార్డ్స్ వచ్చేసి అధికంగా హైదరాబాద్లో ఉన్నాయి, తర్వాత అధికంగా నిజామాబాద్లో ఉన్నాయి. తక్కువ వచ్చేసి ములుగు, ఆ తర్వాత మహబూబాబాద్. నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ అంత్యోదయ
ఫుడ్ కార్డ్స్. సో అంత్యోదయ కార్డులు వచ్చేసి మనకి అధికంగా రంగారెడ్డిలో ఉన్నాయి, తర్వాత సెకండ్ నల్గొండ, తక్కువలో వచ్చేసి ములుగు, జయశంకర్. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ చూసుకుంటే అధికంగా మనకు హైదరాబాద్లో ఉన్నాయి, నెక్స్ట్ రంగారెడ్డిలో ఉన్నాయి అన్నమాట. తక్కువ వచ్చేసి మనకి ములుగు, జయశంకర్. ఓకే, మొత్తం టోటల్ బిలో పావర్టీ లైన్ కార్డ్స్. సో యాక్చువల్గా మనకి చౌకధరల దుకాణంలో మనకి పేదలకి ఈ కార్డు ఉన్న పేదలకి ఇస్తారు కదా. సో వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద అన్నట్టు అంటే పేదరిక రేఖకు దిగువ ఉన్నారు వాళ్ళందరూ. సో వాళ్ళకి ఇస్తున్నాం. అయితే ఓవరాల్ ఈ కార్డులు అన్ని కార్డుల పరంగా చూస్తే అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ, ఈ మూడిటి మొత్తం కలిపి చూస్తే ఓవరాల్ చూస్తే హైదరాబాద్ ఫస్ట్, తర్వాత రంగారెడ్డి, తక్కువలో ములుగు, జయశంకర్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూస్తే మనకి ఈ చేయూత పెన్షన్స్ వచ్చేసి మనకి ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి అంటే వీటి వైజ్గా చూద్దాం మనం. దాంట్లో కొన్ని మెయిన్ దీంట్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చేయూత పెన్షన్స్ 2023-24 ఎక్కువ మంది ఏ జిల్లాలో తీసుకుంటున్నారో అట్లా చూద్దాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అధికంగా హైదరాబాద్ జిల్లాలో, సెకండ్ రంగారెడ్డి, ఇక్కడ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. తక్కువ వచ్చేసి ములుగు, కొమరంభీం. సో ఇక్కడ యూజువల్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటున్నారు అన్నమాట. సో వీడియో పెన్షన్స్ ఇక్కడ కూడా హైదరాబాద్, రంగారెడ్డి. సో బార్డర్లో కూడా ములుగు, కొమరంభీం. సో ఇవి జనరల్ జనాభాను బట్టి మనకి ఇట్లా అర్థమైపోతుంది. డిసేబుల్డ్ చూస్తే మనకి అధికంగా నల్గొండ, సెకండ్ హైదరాబాద్, లోలో మళ్ళీ ములుగు, కొమరంభీం. సో డిసేబుల్ మీన్స్ అక్కడ ఫ్లోరోసిస్ సంబంధించి ఉంటారు కాబట్టి నల్గొండలో అట్లా వాళ్ళు టాప్లో ఉన్నారు అక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే బీడీ వర్కర్స్ మనకు నిజామాబాద్, జగిత్యాల. సో ఈ గల్ఫ్ ఏరియాకి సంబంధించి ఇక్కడ తూనీకి ఆకు ఎక్కువ దొరుకుతుంది ఈ నిజామాబాద్, జగిత్యాల ఏరియాలో. సో అందుకే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. తక్కువ వచ్చేసి మనకు బీడీ వర్కర్స్ సంబంధించిన పెన్షన్ తక్కువ ఎక్కడ తీసుకుంటున్నారంటే సూర్యాపేట, నల్గొండ. నెక్స్ట్ సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళ వచ్చే పెన్షన్స్ వచ్చేసి అధికంగా హైదరాబాదు, తర్వాత నిజామాబాద్. తక్కువ వచ్చేసి జయశంకర్, జనగాం. ఓకే, ఆ తర్వాత ఓవరాల్ పెన్షన్స్ ఇక అన్ని పెన్షన్లు 11 రకాల పెన్షన్స్ ఉన్నాయి కదా మనకి. 11 రకాల పెన్షన్స్లల్లో మొత్తంలో ఎక్కువ మంది ఎక్కువ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ పెన్షనర్స్ ఉంది నిజామాబాదు, తర్వాత హైదరాబాదు. తక్కువ పెన్షనర్ తక్కువ ఉంది ములుగు, కొమరంభీం. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి బాగా మనకు సింప్లిఫై చేయడానికి బాక్స్లో ఇట్లా చూపించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకి ఎంజీ నరేగా యాక్ట్ కింద వర్కర్స్ రిజిస్టర్ అయిన జిల్లాలు ఇవి ఎక్కువ, ఇవి తక్కువ చూడవచ్చు మనం. 2023-24లో ఎక్కువగా అయితే మనకి హైయెస్ట్గా, సో దీనికి రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కువగా నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, ఇవి టాప్ 3 జిల్లాలు. తక్కువ వచ్చేసి మేడ్చల్, హనుమకొండ, ములుగు అన్నమాట. సో ఇది ఎంజీ నరేగా కింద రిజిస్టర్ అయిన వాళ్ళు తక్కువ ఎక్కువ. నెక్స్ట్ చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకార సంఘాలు, ఇవి 2023-24లో ఎక్కువ వచ్చేసి మనకి ఈ సంఘాలు ఎక్కువ ఉన్నాయి మనకి నల్గొండలో, తర్వాత ఖమ్మం, ఆ తర్వాత నిజామాబాద్. తక్కువ వచ్చేసి మనకి మేడ్చల్, జోగులాంబ, ములుగు, ఈ జిల్లాలో తక్కువ ఉన్నాయి. అయితే ఈ టాపిక్లను మనకు టోటల్గా అప్డేషన్ కోసం యూజ్ అవుతుంది. మెయిన్గా పాలసీకి సంబంధించిన విషయాల్లో ఎకనామీలో యూజ్ అవుతుంది. సో దీన్ని ఇలాంటి డేట్స్ అయితే బాగా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.